ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని మాటలు విందాం కొద్దిగా శ్రద్ధగా. భక్తుడు దావీదు భక్తుడు చెబుతున్నాడు కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయంలో ఇలా చెబుతున్నాడు అన్నమాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను అని చెబుతున్నాడు దావీదు భక్తుడు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడని ధైర్యంగా చెబుతున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము నా దేవుడే. నా ఉన్నత దుర్గము నా దేవుడే అంటున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. అంత ధైర్యంగా చెబుతున్నాడు, నా దేవుడు, నన్ను కాపాడే దేవుడు నా యేసయ్య అని చెబుతున్నాడు అన్నమాట. నువ్వు అట్లాగా దేవుని దగ్గరగా చేసుకుని, అంత తండ్రిగా నువ్వు చేసుకుని, నా మనవలన్నీ ఆలకిస్తాడు నా తండ్రి యేసయ్య, నా కార్యాలు చేస్తాడు ఖచ్చితంగా అని నువ్వు నమ్ముతావా? అలా నమ్మి ప్రార్థన చేయాలి నువ్వు. నా యేసయ్య ఉన్నాడు, నాకే భయం లేదు, నా సృష్టికర్త ఉన్నాడు నా పక్షని అని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రార్థన అర్థం పరిచే దేవుడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ సమీపంగా ఉంటాడు దేవుడు. ఇక్కడ దావీదు భక్తుడికి సమీపంగా ఉన్నట్టు నీకు సమీపంగా ఉంటాడు. ఆయనకి సమీపంగా ఉండే దేవుడు నీకు సమీపంగా ఉన్న దేవుడు కాదు. మన దేవుడు నీతిమంతుడు, అందరం ఒకేలాగా ప్రేమించే దేవుడు. వాళ్ళు లేని వాళ్ళు ఒక రకంగా ప్రేమించాలి, వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళని ఒక రకంగా ప్రేమించాలి అనే దేవుడు కాదు. మనుషులు అయితే అట్లా ప్రేమిస్తారు. వాళ్ళకి ఏదన్నా మన నిమిత్తం ఏదైనా లాభం ఉందనుకో మనల్ని ప్రేమిస్తారు, వాళ్ళు లాభం లేదనుకో ప్రేమించరు. మనుషులు చూసి మంచి చెడ్డ వాళ్ళ గురించి మనకి ఏమన్నా లాభం ఉందా లేదా, వాళ్ళతో అవసరం మనకెందుకు అని నువ్వు నీకు ఏదైనా ఉంటే ప్రేమిస్తారు, ఏం లేదనుకో నేను ప్రేమించరు. అట్టగా చేసేది మనుషులు. దేవుడి స్తోత్రం. అలా దేవుడు అలా చేసే దేవుడు కాదు. నువ్వు ఉన్నవాడు లేనివాడు అని చూసే దేవుడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు. నీ హృదయం దేవుడు ఎలా ఉంది అది చూస్తాడు దేవుడు. నీ హృదయం కావాలన్నాడు కానీ దేవుడు నీ కులం కావాలి, నీ మతం కావాలి, నీ చదువు కావాలి, నీ డిగ్రీలు కావాలి అని అడగల దేవుడు. అవన్నీ చూడడం. నువ్వు ఆయనందు ఎలా ఉన్నావు, నీ హృదయం ఎలా ఉంది అని చూస్తాడు దేవుడు. ఇక్కడ దావీదు భక్తుడు హృదయం దేవుడందు నిండి ఉందన్నమాట. హృదయానుసారుడైన మనుషులు అన్నాడు కదా దేవుడు. దేవుడు ఉదయంలో ఏమనుకుంటున్నాడో అది సమస్తం దావీదు జరిగిస్తాడు. దేవుడు అనుకున్నది దావీదుకి తెలిసినట్టుగా దావీదు ఆ పని చేస్తాడనమాట. ఆ దేవుడు అనుకునే పని దావీదు నెరవేర్చాడు. అందుకని నా హృదయంలో ఏమనుకున్నానో అది దావీదు నెరవేర్తాడు కనుక దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అలాగ నీ గురించి అవుతున్నాడా దేవుడు సాక్ష్యం? నా హృదయానుసారుడైన మనుషుడు, నా చిత్తం జరిగించే మనుషుడు. ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, ఇదే ఆత్మీయంగా నడుచుకుంటాడో నా బిడ్డ. రెండో అలవాట్లు ఏమీ లేవు, నా ఎంతే నిలిచి ఉంటాడో అని చెబుతున్నాడా నీ గురించి సాక్ష్యం దేవుడు?
దేవుడు చెబుతున్నాడు అంటే దేవుడు దిగొచ్చి చెప్పడం. నీ హృదయంలో దేవుడు, నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నువ్వు ఇది తప్పు, ఇది చెడు, అది చేయకూడదు, ఇది చేయొచ్చు అని దేవుడు నీకు తెలియపరుస్తాడు. అలా నువ్వు చెయ్యాలి. అంతేగాని నువ్వేం మంచి మంచి తలంపు వచ్చిందంటే ఆ దేవుడు చెప్పింది. అది చెడ్డ తలంపు వచ్చింది అనుకో, అది సాతాను ప్రేరేపిస్తుంది నిన్ను. ఈ పని చెయ్యి, ఏమాదులు చెయ్యి అన్నీ ప్రేరేపిస్తుంది సాతాను. అప్పుడు నువ్వేమన్నాలి? సైతాను అప్పో, ఏసు నామములో పో, నా అర్థం నుంచి పో అని మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలన్నమాట. ప్రార్థన చేసుకుంటూ మనం దేవుని కనపరుచుకునే బిడ్డలుగా ఉండాలి. సాతాన్ని వాడుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. సాతాన్ని క్రియలు లయపరిచే బిడ్డలుగా ఉండాలి మనం. అంతేగాని సాతాను చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండకూడదు. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవటము. లోకంలో మనం నెరవేరుతున్నామనుకో, మనం దేవుడి చిత్తం నెరవేరుతాం కాదు, సైతాను చిత్తం నెరవేరుతున్నాం. సైతాను సంకలు కొట్టుకుంటాడు అన్నమాట. ఆహా, నా బిడ్డ అయిపోయింది, నా పనులు చేస్తుంది, నేను అనుకునే పనులు చేస్తుంది. దేవుడు నా ఉదయానుసారుడు అనుకుంటున్నాడు వాళ్ళని. వాళ్ళ ఉదయానుసారుడు కాదు, వీళ్ళు నా ఉదయానుసారుడు. వీళ్ళు నేను అనుకున్నవి నెరవేరుతున్నారు, వీళ్ళు నా బిడ్డలు ఇల్లు అని సైతాను సంకలు కొట్టుకుంటాడు అన్నమాట. సైతాను సంకలు కొట్టుకునేదంటే మనం చేయకూడదు, ఉండకూడదు. లోక పనులు, శరీరకీలు మనం విసర్జించాలి. ఆడి జోలికి వెళ్ళకూడదు. ఆత్మీయంగా మనం జీవించాలన్నమాట. ఆత్మీయంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవించాలి. యథార్థత కోరుతున్నాడు దేవుడు. నీ హృదయంలో యథార్థత కోరుతున్నాడు దేవుడు. నీలో నుంచి ఏమి కోరతలా, నేను డబ్బులు ఇమ్మంటలా, నీ ఆస్తి ఐశ్వర్యం ఏమక్కర్లా దేవుడికి. నీ హృదయం ఇమ్మంటున్నాడు. ఆ హృదయాన్ని నేను బాగు చేస్తా అంటున్నాడు. ఆ హృదయం మానవుడు ఉదయం ఎట్టంటే తెలుసా? చెడిపోయింది, వ్యాధి కలది. ఆ చెడిపోయిన ఉదయాన్ని దేవుడు ఇమ్మంటున్నాడు అన్నమాట. నాకు ఆ హృదయాన్ని నేను బాగు చేస్తాను. ఎలా ఉండాలో యోగ్యంగా నేను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. మనం ఆ ఉదయం దేవుడికి ఇవ్వకుండా సైతానికి ఇచ్చే బిడ్డలుగా ఉంటున్నాం. సైతానికి ఇచ్చే బిడ్డలుగా ఉండకూడదు. సైతాన్ సంకలు కొట్టుకుంటాడు. ఈ లోకంలో ఏది మనం చేసినా కానీ అది సైతాన్ చిత్తమే. అది మన దేవుడి చిత్తం ఏంటంటే మంచి నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, తోటివాడిని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి, నీతి న్యాయం కలిగి ఉండాలి. మన ఇలాంటి మంచి కార్యాలన్నీ దేవుడి చిత్తం మనం నెరవేర్చే బిడ్డలం. మంచిగా ఈ కార్యాలు చేతే ఆ కార్యాలు జరిగించే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని సైతాను నెరవేరుతూ సైతాన్ పనులు చేయకూడదు. మనం సైతాన్ పనులు చేయకూడదు. మనం దేవుని కనపరిచే బిడ్డలు ఉండాలి. నేడు ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడే. నేడు నేను ఆశ్రయించిన దేవుడు నా కీర్తనీయుడు అంటున్నాడు దావీదు భక్తుడు. యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాను. శత్రువుల చేతిలో నుండి రక్షించాడంట దేవుడు. దావీదు భక్తుడు చెబుతున్నాడు, నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించాడు అంటున్నాడు. నువ్వు మొరపెట్టు అట, నిన్ను కాడ విడిపిస్తాడు దేవుడు. దావీదు భక్తుని నిన్ను విడిపించిన దేవుడు కాదు, నిన్ను విడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడో దేవుడి చిత్తం మనం నెరవేర్చాలి. నా దేవుడు, నా సమస్తం ఆయనే.
నా దిక్కు ఆయనే, నా శైలం ఆయనే, నా దుర్గం ఆయనే, నా బలం ఆయనే, నా కోట ఆయనే అని దేవుడి మీద ఆధారపడి పరిపూర్ణంగా అనుకుని జీవించాలి. జీవించామనుకో అప్పుడు దేవుడిని ఎందుకు కార్యాలు జరిగిస్తాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు చెబుతున్నాడు, మరణపు పాశములంట ఆయన చుట్టుకొన్నాను, మరణపు పాశములు ఆయన చుట్టుకొని ఉన్నాను. ఆయన్ని మొరపెట్టినప్పుడు దావీదు ఇడిపించాడు. భక్తిహీనులు వరద వలె నా మీద పడి పొర్లేనంట. వరద వలె ఆయన మీద పడి ఆయన బెదిరించారంట. బెదిరింపగా అరికట్ట దేవుడు చెబుతున్నాడు, దావీదు భక్తులు చెబుతున్నాడు అనమాట. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టాను అంటున్నాడు. మొరపెడితే అప్పుడు నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలగించి నా ప్రార్థన అంగీకరించాను. మనం ఇక్కడ చేసిన ప్రార్థన ఆయన ఆలయంలో అంగీకరించి మన పక్షం కార్యం చేశాడంట. దేవుడు ఎక్కడైనా నీ వైపు నువ్వు ఏ మంచి పని చేస్తావో చెడ్డ పని చేసినా మంచి పని చేసినా దేవుడు నువ్వు మంచి పనే చేయాలని కోరుకుంటాడు. నువ్వు చెడు మార్గానికి వెళ్ళిపోవాలని కోరుకోడు. ఇప్పుడు ఈ లోకంలో తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా బిడ్డ చెడిపోవాలి అని కోరుకుంటాడా? అవి చేసి చెడిపోవాలి అని కోరుకుంటాడా? కోరుకోడు కదా. భవిష్యత్తు బాగోవాలి, నా కొడుకు బాగోవాలి, నా కొడుకు భవిష్యత్తు బాగోవాలి అని ఎదురు చూస్తాడు. నీ భవిష్యత్తు బాగుందనుకో నీ తండ్రి ఆనందిస్తాడనమాట. నువ్వు మంచిగా ఉంటే నీ తల్లిదండ్రి నిన్ను చూసి ఆనందిస్తారు. అంతేగాని నువ్వు చెడిపోతే ఆనందించరు, చెడిపోతే వాళ్ళని ఏడిపించడం అవుతావు. కన్నీళ్ళు పెట్టుకుని నా బిడ్డకి ఇలాంటి కష్టం వచ్చిందని బాధపడతారు వాళ్ళు. అలాగే మన తండ్రిని మనం ఏడిపించే బిడ్డలుగా ఉండకూడదు, కష్టపెట్టే బిడ్డలుగా ఉండకూడదు, దుఃఖపరిచే బిడ్డలుగా ఉండకూడదు. మన నీతి కార్యాలు చూసి, మన ధర్మ కార్యాలు చూసి, మన ప్రేమ చూసి మనం ప్రార్థన చేస్తూ నిత్యం మంచి కార్యాలు చేస్తే దేవుడు సంతోషిస్తాడనమాట. నా బిడ్డ నా ఉద్దేశం నెరవేరుతున్నాడు అని చెప్పి దేవుడు సంతోషిస్తాడనమాట. అలాంటి బిడ్డలుగా ఉండాలి మనం. దేవుడి స్తోత్రం. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులను జొచ్చాను. సన్నిధిలో చేరి ఆయన చెవులో జుచ్చుతా అంటున్నాడు దావీదు భక్తుడు. ఆయన చెవులోకి వెళ్ళిందంట. ఆయన ఎక్కడున్నా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు, సజీవుడైన దేవుడు. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపించగా అవి కంపించను. ఆయన కోపిస్తే అవి కంపించినాయి అంట. ఆయన కోపిస్తే మనం ఆగలేము. ఆయన నాసిక నంద్రంలో నుండి పొగ పుట్టాను, ఆయన నోట నుండి అగ్ని వచ్చాను, దహించానంట. మన శత్రువుని దహిస్తా ఆయన నోటి నుంచి అగ్ని వచ్చి మన శత్రువుల పక్షానే ఆయనే యాజ్ఞెత్తాడు. దేవుడి స్తోత్రం. మాటలు దీవించగా ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధ చేశాను స్తోత్రం నాయన. ఇవి కొద్ది మాటలు నాయన మాతో మాట్లాడిన మధ్య మీ స్తోత్రం నాయన. మీకు స్తోత్రం అయితే నిత్యం నిరంతరం మీతో నిలిచి ఉండే జీవితం మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమండి. ఎదురైన శ్రామలో ప్రార్థన చేసి అడుగు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.